పురుషోత్తం రెడ్డి గారు, ఈ పరిస్థితి ఇవాళ మహిళ బలైపోయిన అంజలి అంటూ ఒక వార్త వచ్చింది, మీరు గమనించే ఉంటారు. దీనిపైన క్లుప్తంగా మీకేమనిపిస్తూ ఉంది? ఈ పరిస్థితి, శాంతి భద్రతలు కానీ, మహిళల మీద అఘాయిత్యాలు కానీ, వీటన్నిటి గురించి పట్టించుకోకుండా ఏవేవో కథలు చెప్తూ నడుపుతున్నటువంటి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? కొమ్మినేని గారు నమస్కారం. బేసిక్గా పొలిటికల్ గవర్నెన్స్ కాకుండా పబ్లిక్ గవర్నెన్స్ జరిగితే సమస్య రాదు. సమస్య ఏంటంటే ప్రభుత్వం ఇట్లాంటి కేసులు రావడాన్ని నేనేదో పార్టీకి ఆపాదించదలుచుకోవాలా, కానీ కేసు వచ్చినప్పుడు రియాక్షన్ ఉండాలి. ఇప్పుడు ఎన్ఆర్ఐ నుంచి ఒక అతను వీడియో పెట్టాడు. ఈరోజు ముఖ్యంగా గతంలో ఫిర్యాదులు నేరుగా చేసేవాళ్ళం, కానీ ఈరోజు ఇంటర్నెట్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఆన్లైన్లోనే ఫిర్యాదులు చేస్తున్నాం, మన అభిప్రాయాలు చెప్తున్నాం. చెప్పిన తర్వాత పోలీస్ వ్యవస్థ కానీ ప్రభుత్వం కానీ స్పందించాలి. స్పందించి మీకు భరోసా, ప్రభుత్వం అంటే అర్థం ఏంటి? భరోసానే కదా. ఒక ఘటన జరిగిన దానికి ప్రభుత్వం నాయకులకు ఆపాదించలేం, కానీ గడిగిన తర్వాత రియాక్షన్ ఎలా ఉండాలి? నిర్లక్ష్యం వహించిన అధికారులు ఇట్లాంటి చర్యలు కానీ ఇమీడియట్ గా తీసుకుంటే ఇంకొకరు సాహసం చేయరు. మనం అఘాయిత్యాలు ఆడబిడ్డల పైన ఆగాలన్నా ఇంకోటన్నా జరగాలంటే యాక్షన్ జరిగినప్పుడు రియాక్షన్స్ ఫార్మ్ గా ఉండాలి. రాజీ పడదు ప్రభుత్వం అనే మెసేజ్ ఇస్తే ఇంకొకటి చేయడానికి సాహసించదు. కానీ ఇట్లాంటి ఘటనలు మీరు చెప్పిన అంజలి ఘటన అయినా తిరుచానూరు ఘటన అయినా జరగకుండా మళ్ళీ పునరావృతం కాకూడదు అంటే వాటిపైన రియాక్షన్ ఉండాలి. అసలు హోంమంత్రి గారు స్పందించాలి. గతంలో మంత్రులకి ట్యాగ్ చేస్తే ప్రధానమంత్రి కూడా స్పందించి రియాక్ట్ అయ్యేవాడు. ఒకవేళ ఆయన చెప్పింది ఫాల్స్ అనుకోండి, ఆయన ఫాల్స్ అలిగేషన్ చేస్తున్నాడు ప్రచారం కోసం, అదే నాకు చెప్పండి. ప్రజలకి వివరణ అయితే ఇవ్వాలి. ఓపెన్ మైండ్ తో వివరణ ఇస్తే ప్రభుత్వానికి మంచిది, న్యాయం జరుగుతుంది. ఒకవేళ అబద్ధాలు ప్రచారం చేసే వాళ్ళు ప్రజలు అసహించుకుంటారు. ఈ రెండింటి స్టాండ్ తీసుకోకపోతే ఈ సమస్యలు వస్తాయి. అయితే ఇక్కడ ఒక పాయింట్, ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అసలు హోంమంత్రి గారు ఏమైనా స్పందిస్తున్నారా? మొత్తం లోకేష్ గారే నడుపుతున్నట్లుగా రెడ్ బుక్ అంటూ నడుస్తుంది కదా. ఇప్పుడు ఆ రెడ్ బుక్ ఎఫెక్ట్ చూడండి. కలెక్టర్ వీప్ బద్దలు కొడతాం. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి టీడీపీ మండల అధ్యక్షుడి బరితెగింపు, టీడీపీ నేతల ఆగడాలు పెరుగుతున్నాయంటూ చేపల కట్టు వేలంపాట విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు ఎవరో జీరు భీమారావు అంట, ఆయన కలెక్టర్నే దూషిస్తున్నారంట. కలెక్టర్ ఆర్డీఓ పైన ఇద్దరిని కలెక్టర్ వీప్ పాల్గొడతానంటున్నా అంట. మరి ఇలాంటప్పుడు ఎట్లా ఉంటుంది? రెడ్ బుక్ అంటే ఈ రకంగా చేయటం అంటారా? మహిళలకు సంబంధించి చర్యలు తీసుకోవటం ఇవన్నీ వదిలేసి. మొన్న ఒక పోస్ట్ చూశాను, పేక్క ఏదో తెలియదు కానీ ఒక మండల తెలుగుదేశం లీడరు ఎంఆర్ఓకి లెటర్ ఇస్తున్నాడు. ఫలానా గ్రామంలో మా పార్టీ లీడర్ అయినా వీళ్ళందరినీ మా అధికారులందరికీ, అది నిజం కాదు నాకు తెలియదు. అంటే స్వభావం ఏంటంటే కొమ్మినేని గారు, మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్, ఏ పార్టీ అధికారానికి వచ్చినా కేడరు మాది అనే ఫీలింగ్స్ వస్తాయి. అది వైసీపీ అని తెలుగుదేశం. దాన్ని కంట్రోల్ చేసిన బాధ్యత అధిష్టాన వర్గాన్ని. మందే కావచ్చు గవర్నమెంట్, పబ్లిక్ గవర్నమెంట్ అయ్యా ఇదని ఒప్పించి మెప్పించి అవసరం యాక్షన్ కూడా వెళ్ళాలి. మీకు గుర్తుంటే నెల్లూరు రూరల్లో ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యే అనుకోండి, ఆయన ఒక ఎంఆర్ఓ పట్ల ఎవరి పట్ల వ్యవహరించుతూ అరెస్ట్ చేశారు. అధికార పార్టీలో అప్పుడు అరెస్ట్ చేసి ఎంత శిక్షించాలని అరెస్ట్ చేశారు. దాంతో ప్రతి ఎమ్మెల్యేకి ఒక సిగ్నల్ కదా, మనం అధికార పార్టీ అనే పేరుతో ఏది పడితే చేస్తే కుదరదు అనే. అంటే ఏ పార్టీ అధికారానికి వచ్చినా కేడరు మాది, మా మాట వినాలనే ఫీలింగ్స్ ఉంటాయి. ఆ ఫీలింగ్స్ మనం పెంచుతున్నామా, కంట్రోల్ చేస్తున్నాం? ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రెడ్ బుక్ అని లేకపోతే మాది పొలిటికల్ గవర్నెన్స్ అని ఇట్లాంటి ఉపన్యాసాలు చెప్తే ఇది పెరుగుతుంది, ఇంకా తగ్గదు. కూడా లోకేష్ గారు అదే పనిలో ఉన్నాడు కదా, రెడ్ బుక్ అనే పిచ్చుకోవాలా అదే ప్రచారం చేస్తున్నారు తప్పితే ప్రజలకు మంచి చేయండి, ఎవరు దుష్ప్రచారం చేయొద్దు, ఎవరు ఇట్లా చేయొద్దు అని చెప్తే తప్పు కాదు. మీ సంగతి చూస్తానని బెదిరించడం ఏంటంటే ఒక మంత్రి ఏంటి, పైగా ఆయనది హోంశాఖ, ఆయన ఏమన్నా కాదు కదా. ఇప్పుడు సకల శాఖల మంత్రి, షాడో సీఎం, చివరికి నిన్న ఎవరో మన చర్చలో పాల్గొన్నాళ్ళే అంటున్నారు చంద్రబాబు గారును పవన్ కళ్యాణ్ని డమ్మీలు చేసి మొత్తం లోకేష్ ఆడిస్తున్నాడండి అని. ఆ పరిస్థితి తెచ్చుకోవడం మంచిదా ప్రభుత్వానికి? మీరు అన్ని శాఖలు ఆయన చేతుల్లోకి వస్తే మరింత బాగా చేయండి, గ్రిప్ తెచ్చుకోండి, మంచి చేయండి. నేను రివర్స్ లో చెప్తున్నాను. ఒకవేళ అది ప్రోటోకాల్ రీత్యా కరెక్ట్ కాకపోయినా భవిష్యత్తు రీత్యా మీరు అన్ని శాఖలు బాగా చేసి మంచి పేరు తెచ్చుకోండి. రెండో పాయింట్, వారు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు రెడ్ బుక్ ఉంది కొమ్మినేని గారు, ఆయనకి కొన్ని కోపాలు ఉంటాయి ఎల్లయ్య పుల్లయ్య మీద. ఆ రెడ్ బుక్ ని కింద ఆదర్శం తీసుకోవాలి, పర్సనల్ గా తీసుకుంటారు దాన్ని. పైన రాజకీయ నాయకుడికి ఏమో సమ్ XYZ మాజీ మంత్రిని కొట్టేద్దాం అనుకుంటాడు లోకేష్ గారు, తప్పు చేశారు ఒప్పు చేశారని. కేడర్ ఏమనుకుంటారు, నాకుంటాయి పర్సనల్ అజెండాలు, దాన్ని దీన్ని కోడేస్తాను. కాబట్టి ఇప్పుడు రెడ్ బుక్ అనేది చివరికి మీ మేడకు చుట్టుకోకుండా ఇప్పుడు పబ్లిక్ గా ఎట్టపోతే మేము ఏం చేసినా చెల్లిపోతున్న ఫీలింగ్స్ వచ్చేస్తాయి కదా. అందుకని ఈ రెడ్ బుక్ కాన్సెప్ట్, పొలిటికల్ గవర్నెన్స్ అనేది ఆపేసి మీరు టెక్నికల్ గా పబ్లిక్ గవర్నెన్స్ చేస్తే ఈ సమస్య రాదు. ఆ రకంగా ఆలోచించకపోతే అది
ప్రజలకి మంచిది కాదు, అల్టిమేట్ గా రాజకీయంగా ఒక పరిస్థితి మీ చేతిలో ఉండదు వ్యవహారం. రైట్, ఓకే. రాజశేఖర్ గారు మీరే ఉంటారు, సంక్షిప్తంగా మీరు చెప్పండి. ఒక పక్కేమో మహిళలపై అఘాయిత్యాలు, ఇంకో పక్కేమో బరితెగి ఇచ్చినటువంటి తెలుగుదేశం నాయకులు అంటే పేపర్లో వచ్చిన వార్తే కలెక్టర్ గారు వీపు బద్దలు కొడతామంటున్నారంట. డైరెక్ట్గా లోకేష్ గారు ఏమో నా రెడ్ బుక్ పెట్టి మీ సంగతి చూస్తానని హెచ్చరిస్తున్నాడు. ఎట్లా ఈ పరిస్థితి? గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకు కూడా మన పురుషోత్తమ రెడ్డి గారికి కూడా ముందుగా నమస్కారాలు సార్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అన్ని రంగాల్లో కూడా విఫలమైనటువంటి పరిస్థితులు, అన్ని రంగాల్లో కూడా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అనేటువంటి వాస్తవం వాళ్ళందరికీ గమనిస్తున్నటువంటి పరిస్థితి చూస్తే అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే అధికారుల్ని చూస్తే వాళ్ళని మరి బ్లాక్ మెయిల్ చేయడము, బెదిరింపులు, వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకు కావాల్సిన విధంగా, అదే విధంగా కొందరు అధికారులను అయితే వైసీపీ నాయకుల మీద లేదా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇతర అధికారులు కానీ కేసులు పెట్టేందుకు కానీ, అక్రమ కేసులు ఏ విధంగా ఇరికించడం, జైలుకు పంపించేటువంటి కార్యక్రమాన్ని అధికారులు వినియోగిస్తా ఉన్నారు. మరొక పక్క మరి వాళ్ళ కార్యకర్తల్ని క్రిమినల్స్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు చేయడానికి, మర్డర్స్ చేయడానికి వినియోగిస్తా ఉన్నారు. అంటే ఇవన్నీ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఒక భాగమే. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క అన్యాయాలు, అరాచకాలు అనేటువంటిది ఒక మాటలో చెప్పుకోవచ్చు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అసలు ఒక్క మాటలో చెప్పాలంటే మహిళలకి రక్షణ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంట్లో ఉన్నా రక్షణ లేదు, బయటికి వెళ్ళినా రక్షణ లేదు, ఉద్యోగానికి వెళ్ళినా రక్షణ లేదు, కనీసం బజార్లో అడుగు పెట్టినా కూడా రక్షణ లేని పరిస్థితులు చాలా స్పష్టంగా చూస్తా ఉన్నాం. అంటే ఇన్ని గందరగోళాలు, ఇన్ని అరాచకాలు జరుగుతున్నా కూడా మరి హోమ్ మినిస్టర్ మరి చూస్తే ఒక రబ్బర్ స్టాంప్ లాగా ఉంది తప్పితే మరి ఆవిడకి స్వతంత్రంగా ఎలాంటి మరి ఆమెకి హోమ్ మినిస్టర్ గా ఉండవలసినటువంటి మరి అన్ని హక్కులు లేదా చట్టంలో కల్పించినటువంటి అన్ని వాటిలు కూడా అన్ని లోకేష్ గారే ఇవన్నీ కూడా మరి చూస్తున్నట్టుగా కనపడతా ఉంది. హోమ్ మినిస్టర్ కేవలం ముక్కుబడిగా మాత్రమే ఆమెను అపాయింట్ చేశారు అనేటువంటి అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ వీళ్ళు మొట్టమొదటి నుంచి అంటే డే 1 నుంచి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ అనేటువంటిది మాట్లాడుతున్నారు. ఈ రోజుకి అదే మాట్లాడుతున్నారు. ఇన్ని జరుగుతున్నా కూడా, ఇన్ని ఆరోపణలు వచ్చినా కూడా మరి దాన్నే హైలైట్ చేస్తూ దాంట్లో ఏమాత్రం సంకోచించకుండా మరి ఉన్నటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి అన్ని శాఖలకు కూడా మరి ఆయన లోకేష్ గారిని నిర్వహిస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తా ఉంది. దీన్ని బట్టి ప్రజలు ఒక తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది, అన్ని విషయాల్లో క్లారిటీ ఉంది. వాళ్ళు ఏమి చెయ్యాలో, ఏం చేస్తున్నారో వాళ్ళు అన్ని విషయాలు క్లారిటీ ఉంది. కానీ ప్రజలకే క్లారిటీ లేదు. ప్రజలే తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది అనేటువంటిది నా అభిప్రాయం. రైట్.